అందరికీ నమస్కారం. మీకు నచ్చిన ఛానల్కు స్వాగతం. ఈ రోజు విషయం టెస్టోస్టెరాన్. దానికంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత మేము అప్లోడ్ చేసే వీడియోలని ముందుగా చూడడానికి కిందున్న బెల్ బటన్ని నొక్కండి. టెస్టోస్టెరాన్ అనేది పురుషుల శరీరములో ఉండే ఒక మగ హార్మోన్. టెస్టోస్టెరాన్ అనేది చాలా మందికి తెలియదు. ఇది తక్కువ అవ్వటం వలన జరిగే పరిణామం చాలా మందికి తెలియదు. టెస్టోస్టెరాన్ పురుషుల పెరుగుదలను పెంచుతుంది. దీనివల్ల పురుషుల మజిల్స్ పెరగటానికి మరియు బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగటానికి ఉపయోగపడుతుంది. టెస్టోస్టెరాన్ తక్కువ అయితే మనలో అసహనం మరియు కోపము ఎక్కువగా వస్తుంది. టెస్టోస్టెరాన్ను పెంచుకోవటానికి సరైన ఆహారాన్ని తీసుకోవాలి మరియు ఎలాంటి ఒత్తిడి గురి కాకూడదు. తీపి మరియు చేదు పదార్థాలను తీసుకోకూడదు. ఇప్పుడు టెస్టోస్టెరాన్ను పెంచుకోవటానికి ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసుకుందాం. మొదటిది అరటిపండు. ఇది మేల్ హార్మోన్ను పెంచుతుంది. దీనిలో విటమిన్ ఏ, బి, సి, మాగ్నీషియం, ప్రోటీన్స్ ఉన్నాయి. ఇవి మేల్ హార్మోన్స్ని పెంచుతాయి. అరటిపండు మిల్క్ షేక్ రూపంలో కూడా తీసుకోవచ్చును. రెండవది కోడిగుడ్డు. కోడిగుడ్డు చెడ్డ కొలెస్ట్రాల్ను పెంచదు. మేల్ హార్మోన్ పెంచుకోవటానికి గుడ్డును తినండి. మూడవది పాలు. పాలు మన శరీరానికి కాల్షియం మరియు ప్రోటీన్స్ను ఇస్తుంది. దీనిలో విటమిన్ డి ఉండి టెస్టోస్టెరాన్ను బూస్ట్ చేస్తుంది. తక్కువ కొవ్వు ఉన్న పాలను వాడటం వలన ఇది మీ హార్మోన్ను పెంచుతుంది. నాలుగవది జీడిపప్పు. జీడిపప్పు తక్కువ సమయంలోనే మీ టెస్టోస్టెరాన్ను పెంచుతుంది. కావున జీడిపప్పును మితంగా తినండి. ఐదవది తెల్లగడ్డలు మరియు ఎర్రగడ్డలు. వీటిలో ఒక రకమైన కెమికల్ ఉండి ఇది రహస్య అవయవములకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. సెక్స్ సమస్య ఉన్నవారు తెల్లగడ్డలను తినండి. ఎర్రగడ్డలలో పోషక పదార్థములు ఎక్కువగా ఉండటం వలన ఇది మేల్ హార్మోన్ను పెంచుతుంది. ఆరవది దానిమ్మ పండు. దానిమ్మ పండు రసం తాగటం వలన మేల్ హార్మోన్ బ్యాలెన్స్ అవుతుంది. ఇది హార్మోన్ సంఖ్యను పెంచుతుంది. ఏడవది పైనాపిల్. దీనిలో ప్రొక్లేమ్ అధికంగా ఉండి ఇది మేల్ హార్మోన్ను ఎక్కువ చేస్తుంది. దీనివల్ల పురుషుల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. కావున ప్రతిరోజు పైనాపిల్ తినండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియో చిట్కాతో మీ ముందుంటాను. అంతవరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండండి. ధన్యవాదాలు.